నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడువాడు అని అర్థం. చెప్పండి, నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేర్లు ఉన్నాయి కదా, పేర్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరికీ పేర్లు ఉన్నాయి. పేర్లకి ఏముంటాయి చెప్పండి? అర్థాలు ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. కొన్ని జనరల్ పేర్లు కాకుండా కొన్ని విలక్షణమైన పేర్లు కొంతమంది పెట్టుకుంటారు. వెంటనే వాళ్ళు అడుగుతాను, కొన్ని అర్థాలు నాకు తెలుసు, వాళ్ళకి తెలుసో లేదో అని చెప్పి, నీ పేరు చెప్పావు కదా బాబు, నీ పేరుకి అర్థం ఏంటని అడిగితే తెలియదండి అంటారు కొంతమంది. పేరుకైనా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం. మీరు మంచి పేరు పెట్టుకున్నారు కదా, అసలు ఆ పేరుకి అర్థం ఏంటి అనేది పరిశీలన చేయాలి. మన జీవితాల్లో దేవుని యొక్క మార్గంలో కొనసాగుతున్నామని మంచి పేర్లు పెట్టుకున్నాం, పేరుకు తగిన అర్థం. ఇప్పుడు నా పేరు ఉందనుకో, జాన్ అనే మాటకు జెహోవా ఫేవర్డ్ అని అర్థం, దేవుని ద్వారా దయ పొందినవాడని అర్థం. వెస్లీ అనే మాటకు వాస్తవానికి అది ఇంగ్లాండ్ దేశంలో సేవ చేసిన గొప్ప దైవజనుడు, వారి కుటుంబం, వారి సర్నేమ్ అది వెస్లియన్ ఫ్యామిలీ అంటారు వాళ్ళని. శామ్యూల్ వెస్లీ, సూజన్ వెస్లీకి జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఇలాంటి వాళ్ళందరూ పుట్టారు. వెస్లీ అనే మాటకు ఇంగ్లీష్ టర్మ్కి అర్థం ఏంటంటే గాడ్స్ గ్రేస్ అని, దేవుని కృప అని. అంటే ఇప్పుడు నా పేరుకి అర్థం ఏంటంటే దేవుని దయ మరియు దేవుని కృప రెండు కలిపేస్తే జాన్ వెస్లీ అని. మనందరి పేర్లకు అర్థాలు ఉన్నట్టుగానే బైబిల్లో ఉన్న చాలామంది పేర్లకు మంచి అర్థాలు ఉన్నాయి. అర్థాలకు తగినట్టుగానే కొంతమంది బ్రతికారు, కొంతమంది అయితే బ్రతకలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్సలోమ్ అనే పేరు ఎప్పుడైనా చూసారా మీరు బైబిల్లో? అబిషాలోమో. యూజువల్గా ఆ పేరు పెట్టుకోవడానికి అందరూ పెద్దగా ముందుకు రారు, ఎందుకంటే బైబిల్ అతని క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి. అబ్షలోమ్ అంటే అర్థం ఏంటో తెలుసా? అబ్బా అంటే ఫాదర్, షలోమ్ అంటే సమాధానం, సమాధానానికి తండ్రి అని అర్థం. అద్భుతమైన పేరు, కానీ చాలామంది పెట్టుకోవడానికి ముందుకు రారు కదా. కయీన్ అనే పేరు ఎవరైనా పెట్టుకున్నారండి? కయీన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఐ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని నుండి ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అవమ్మ గారు పెట్టారు కయీన్ అని. మంచి పేరే, కానీ అతని క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి ఎవరు కయీన్ అనే పేరు పెట్టుకోవడానికి ముందుకు రారు. ఇలా మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి పేరుకు ఒక మంచి అర్థం ఉన్నట్టుగానే నాఫ్తలాయ్, ఇంగ్లీష్లో నాఫ్తలాయ్, తెలుగులో నఫ్తాలి అనే మాటకు రెస్లింగ్ అనర్థం, అనగా పోరాడువాడు అనర్థం. ఇప్పుడు మిద్యానీయులు తరమాలి అంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే పోరాడే తత్వం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొల్యాతును జయించడానికి సౌలు వెనకబడిపోవడానికి కారణం, దావీదు అన్నలు వెనకబడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఏ పటిమ లేదు, పోరాడే పటిమ లేదు. నేను అనుకుంటాను దావీదు పెద్ద యుద్ధం ఏం చేసేలేదు, కానీ యుద్ధం చేయడానికి ఆ పోరాటం సలపడానికి కావాల్సిన మనసు దావీదులో ఉంది కాబట్టి దేవుడు దావీదును వాడుకున్నాడు. హల్లెలూయా. దావీదు నిలబడ్డాడు దేవుని కోసం, నిలబడే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. పోరాట పటిమ. ఒక మాట అంటాను, లైఫ్ ఈజ్ అ బ్యాటిల్. జీవితం అంటేనే పోరాటం కదా. ఒక బిడ్డ తల్లి గర్భంలోంచి బయటికి వచ్చేటప్పుడే ఏం చేసి వస్తాడు చెప్పండి? పోరాడు వస్తాడు బయటికి. చిన్న విషయం ఏం కాదు. ఆ లోపల నుండి నేను ఎప్పటికి 9 నెలలు ఉన్నాను, ఇంకా లోపల ఉండడం మన వల్ల కాదు, ఇంకా బయటికి వెళ్ళాల్సిందే అనుకున్నప్పుడు ఆ పోరాట గర్భం చీల్చుకుని బయటికి రావడం అంటే చిన్న విషయం కాదు. పోరాటం అక్కడే స్టార్ట్ అయిపోయింది మనిషికి. జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి. చాలామంది పోరాటాల్లో వెనుకబడిపోయిన కారణం ఏంటో తెలుసా? నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నేను ఇక పోరాడలేను అని చతికిల పడ్డాన్ని బట్టే వైఫల్యం వారిని ఆవరిస్తుంది. కానీ పోరాడే ప్రతి ఒక్కడు ఏనాటికైనా విజయం సాధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను నేర్చుకోవాల్సిన తత్వం అదే, పోరాడడం నేర్చుకోవాలి. యాకోబు పోరాడాడట, దేవుని ఆశీర్వాదం కోసం పోరాడు. ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నాడు. యాకోబు పోరాటం దేవుని ఆశీర్వాదం కోసం, ఏశావు పోరాటం అడవి మాంసం తినడం కోసం కదా. వాళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారే, కానీ ఇద్దరు యాటిట్యూడ్లో తేడా ఉంది. యాకోబు ఆశీర్వాదం కోసం పోరాడాడు, ఏశావు మాంసం కోసం పోరాడాడు. జంతువులు వేటాడుతుండేవాడు అడవిలోకి వెళ్ళి. అందును బట్టి ఒకసారి వాళ్ళ నాన్న, బాబు కొంచెం ఏదైనా వేట మాంసం పుట్టరా తింటానని చెప్పి పంపించాడు. మన పోరాటాలు దేనికోసం, మన ఆరాటాలు దేనికోసం ఆలోచించారు. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలామంది ఏదో ఒక విధానంలో పోరాడుతూనే ఉన్నారు. కొంతమంది పోరాటాలు దేనికోసం? బ్లెస్సీ వెస్లీ గారు చెప్పారు మొదటి వర్తమానం ఉపవాసం గురించి. నేను ఇలా అంటున్నానే ఏమనుకోకండి. కొంతమంది స్త్రీలు ఉపవాస ప్రార్థన చేయండి అంటే అనారోగ్యం వచ్చేస్తుందండి వెస్లీ గారు, నీరసించిపోతారండి, గ్లామర్ తగ్గిపోద్దండి అంటారు. భర్త ఏదనంటే 3 రోజులు ఏం చేయరు చెప్పండి? అవునంటారా కాదంటారా? నిజంగా జరుగుతుందా లేదా? భర్త కానీ అత్తమామలు కానీ ఏదైనా అంటే 3 రోజులు మంచినీళ్ళు కూడా ముట్టకుండా
పోరాటం అన్నమాట. ఎవడు రాడు నా దగ్గరికి, నన్ను ఎందుకు బతిమాలరో చూస్తానని చెప్పి చచ్చిపోవడానికైనా రెడీయే, కానీ ఆ పోరాటం గెలవాలి. దేవుని కోసం ఉపవాసం ఉండడం ఒక రోజు అంటే ఏమన్నావు, గ్లామర్ అండి, అదండి ఇదండి. నాకున్న అనారోగ్యాలు ఎవరికి లేవండి వెస్లీ గారు, అందును బట్టి అంత ఆరోగ్యం వచ్చిందో చేస్తానండి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చేమో. నీ పోరాటం దేనికోసం? దేనికోసం నువ్వు సఫర్ అయిపోతున్నావు? దేనికోసం నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా? వ్యర్థమైన పోరాటాల కోసం, వ్యర్థమైన ఆరాటాల కోసమా? మొన్న ఎక్కడో వాట్సాప్లో చూస్తూ ఉంటే ఇద్దరు కాలేజ్ అమ్మాయిలు జుట్టులు పట్టుకుని కొట్టుకుంటున్నారు. జుట్టులు పట్టుకుని ఇంకా కాసేపు కనుక ఎవరైనా వారిని కాపాడకుండా అలా వదిలేసి ఉంటే ఇద్దరూ చచ్చిపోదురేమో అనిపించింది, అంత భయంకరంగా కొట్టుకుంటున్నారు. కారణం ఏంటి అంటే ఇద్దరూ కలిసి ఒక అబ్బాయిని ప్రేమించారట. ఇప్పుడు ఆడి కోసం ఆ దెబ్బలాట. మరి వాడు ఎలాంటోడో మరి ఏం చేశాడో మనకు తెలియదు, కానీ వాడి కోసం, ఆ అపర ప్రేమికుడి కోసం ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తారు, రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు. ఆఖరికి నిజంగా ఎవడో ఒకటికి వాళ్ళకి దొరికితే వాడు ఏం చేస్తాడు, లేకపోతే ఎలా ప్రేమిస్తాడో కూడా బహుశా వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ దే వర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్. కొన్నిసార్లు లోక సంబంధమైన పోరాటాలు అలాగే ఉంటాయి. హిట్లర్ అనబడేవాడు ఉండేవాడు, మొత్తం జర్మనీలో ఉన్న యూత్ అందరిని వెనకాల వేసుకుని ప్రపంచాన్నంతా ఏలేయాలా, మనల్ని గనక ఎవరైనా అడ్డుకున్నారంటే వాళ్ళందరినీ చంపేసేయాలని చెప్పి హిట్లర్ పాలనలో 1939-45 వరకు రెండో ప్రపంచ యుద్ధ కాలం రావడం, ఎన్ని కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. దేనికోసం పోరాటం? ఆఖరికి ఏమి సాధించాడు హిట్లర్? 5,90,00,000 మందిని చంపేశాడు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో చనిపోయిన వారి సంఖ్య. చేతులు కాళ్ళు తెగివేయబడి వైకల్యంతో బ్రతుకుతున్నారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అదే సమయంలో జపాన్ అనే దేశం మీద నాగసాకి, హిరోషిమా నగరాల మీద వేయబడిన యాటం బాంబుల యొక్క ప్రభావం ద్వారా ఎప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో వైకల్యంతో పుట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. రేడియేషన్ ప్రభావాన్ని బట్టి ఇంత భయంకరమైన కార్యాలు సాధించి ఆఖరికి హిట్లర్ ఏమి సాధించాడు? ఏమీ సాధించలా, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అంతకుమించి ఇంకేమీ సాధించలా. ప్రపంచానంతా గుప్పెట్లో పెట్టేసుకోవాలనుకున్న నీవు ఏమి సాధించావు? హిట్లర్ అంటే తుపాకీతో కాల్చుకుని చచ్చిపోయాడు. తుపాకీతో కాల్చుకుని చచ్చిపోయాడు. మనిషి పోరాటాలు ఎక్కడికి నడిపిస్తున్నాయి మనిషిని? అందును బట్టే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2 రకాల పోరాటాల గురించి బైబిల్ చెప్తా ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు మహాశయుడు ఇలా అన్నాడు, జాగ్రత్తగా గమనించండి. 2 Timothy chapter 4:7 పౌలు మహాశయుడు తన చివరి దశలో మాట్లాడుతున్న మాట, మంచి పోరాటం ఏం చేశాను నేను, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. చెప్పండి, విశ్వాసాన్ని ఏం చేశాను నేను? మంచి పోరాటంలో విశ్వాసాన్ని ఏం చేయలేదంట దైవజనుడు, పోగొట్టుకోలేదంట. అంటే ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పోరాటం పోరాడడానికి మనం పిలువబడ్డాం. మంచి పోరాటం పోరాడని నేను నా పరుగు నేను ఏం చేశానో కడముట్టించాను. ఏ గమ్యంతో అయితే నా జీవితాన్ని ప్రారంభించానో, ఏ గమ్యం దిశగా వెళ్ళాలని ప్రభువుని హత్తుకున్నానో ఆ గమ్యాన్ని నేను చేరుకున్నానో, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని తన చివరి దశలో తిమోతి అనబడే యవ్వన దైవజనునికి ఒక చక్కని మాట ఆయన రాసుకుంటూ వచ్చాడు. గ్రీకు భాషలో ఇక్కడ అగోన్ అనే పదం వాడాడు. పోరాటం అన్న చోట ఇక్కడ పౌలు గారు ఉపయోగించిన పదం అగోన్ అనే పదం. అగోన్ అనే పదానికి మనం అక్కడున్న అర్థాన్ని మనం చూస్తే, ఐ హ్యావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్, నేను ఒక మంచి పోరాటం పోరాడి తిని. దాన్ని గ్రీకు భాషలో మూలార్థంలో మనం చూస్తే ఇట్స్ ఏ ఆనెస్ట్ ఫైట్ అన్నాడు. నిజాయితీతో కూడిన పోరాటం, నిజాయితీతో కూడిన పోరాటం. ఆ తర్వాత ఏ ఫైట్ దట్ ఈస్ వర్ది, యోగ్యత కలిగిన పోరాటం, బహుమానాన్ని ఇచ్చే పోరాటం. అలాంటి పోరాటాన్ని పోరాడు వరకు మనం ఉన్నామా? అంతేగాని వ్యర్థమైన వాటి కోసం పోరాడుతున్నామా? ఆలోచన చేయాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.